సార్ నమస్తే అండి, మీ పేరు? కనకం సత్యనారాయణ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను టెక్స్టైల్ ఇండియన్ ఏజెంట్. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది కదా సార్, అసలు ఎలా అనిపిస్తుంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే మహిళలకి మెయిన్గా ఫ్రీ బస్ పెట్టారు కదా, చాలా చాలా బాగుంది. వాళ్ళు చాలా సంతోషిస్తున్నారండి. వాళ్ళకి దాదాపు 2,000 నుంచి 3,000 వరకు సేవ్ అయిపోయింది. వాళ్ళ కుటుంబంలోని ముందుకెళ్ళాలంటే వీళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేసుకొని సపరేట్గా జీవనం సాగిస్తున్నారు. ఏదో షాపుల్లో గుమస్తాగా ఉంటూ ముందుకెళ్తున్నారు. చాలా చాలా బాగుంది. ఈ కుటుంబ వ్యవస్థలో కూడా సపోర్ట్గా ఉన్నారు. అసలు 90% ఆడవాళ్ళు బస్సుల్లోనే ఉన్నారు, 10% మగవాళ్ళు ఉన్నారు. అవును. ఏంటి సార్ ఎలా అనిపిస్తుంది అంటే, ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చట్లేదు, ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? లేదండి, ఇచ్చిన హామీలు చాలా వరకు చేశారు. ఇంకొద్దిగా చేయాల్సింది ఉంది. అది మరి ఆర్థికంగా డబ్బు వచ్చాక చేస్తారేమో మనకు తెలియదు, కానీ ఇప్పుడు వరకు కూడా ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా మీకు. అంటే మీకు బాగా నచ్చిన అంశం ఏంటండి? అంటే ఈ అంశంలో నాకు బాగా నచ్చింది ఈ ప్రభుత్వం అనే అంశం ఏమైనా ఉందా? అంటే రౌడీజం పోయి ఉద్యోగ వ్యవస్థ వచ్చి ఉద్యోగాలు పిల్లలు చదువుకొని బాగా ముందుకెళ్తున్నారండి. ఇంకా ఉంటుంది అవకాశాలు, అలా డెవలప్ అవ్వాలండి. కుటుంబంలో ఒకళ్ళు ఉద్యోగం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వ్యవస్థ బాగా వచ్చిందండి. ఏం చెప్తున్నాను అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు, డ్రగ్స్ పెరిగిపోయింది ఈరోజు రాష్ట్రంలో అని చెప్పేసి వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదేం లేదండి, ఎందుకంటే ఎవరైనా తనమనా లేదు, గవర్నమెంట్ ఫుల్గా ఇదిగానే ఉంది. ఎవరైనా సరే ముందు ఆ ప్రభుత్వ ప్రజలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా ఎవరిని ఒప్పుకోవట్లా, అలా ఉందండి. ఏం లేదు. అంటే గతంలో ఎలా ఉండేదండి పరిస్థితి? అసలు చాలా ఘోరంగా ఉండేది. ఒక వర్గం వైపు సపోర్టే ఉండేది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ మిగతా వాళ్ళందరినీ వ్యతిరేకంగా చూసుకుంటూ కేసులు పెట్టడం, హింసించడం చాలా చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉందండి రాష్ట్రంలో? ఉందండి, 100%. మీరు చెప్తున్నానుగా 100% ఉంది భావ ప్రకటన. అంటే ఈ డ్రగ్స్ కానీ గంజాయిని కానీ ఎంతవరకు కంట్రోల్ చేయగలిగింది అంటారండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే భయం అనేది ఏర్పరిచారండి, కొంతవరకు తగ్గింది. ఇంకా పూర్తిగా తగ్గాలి ఇంకా. అయితే భయం అనేది వణుకునేది వచ్చింది. పిల్లల్ని పాడు చేస్తూ వాళ్ళు డ్రగ్స్ తాగుతూ పిల్లల స్టూడెంట్స్కి ఇచ్చేసి చాలా లైఫ్ని పాడు చేస్తారు. అది కాదు, చాలా వరకు తగ్గింది. ఇంకా తగ్గాలండి, ఇంకా తగ్గాలి. సార్ ముఖ్యంగా డెవలప్మెంట్ మేము చేస్తాము, సంక్షేమం చేస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నాయకులు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో 10 సార్లు చెప్పిన మాటే. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటారు అసలు ఈ నాయకులు? అంటే డెవలప్మెంట్ పరంగా అంటే శానిటరీ అని ఇదైంది. మిగతా ప్రభుత్వ పథకాలు బాగానే అమలు చేస్తున్నారండి. రేషన్ కార్డులోని బియ్యాలు అలాంటివన్నీ కొన్ని చాలా వరకు బాగున్నాయి. పౌర సేవలు అంటే మున్సిపాలిటీలు అన్నీ మెరుగైన బాగానే ఉన్నాయి, ఎక్కడ తేడా కనబట్ల. ఇంకా డెవలప్ అవ్వాలి అంటే అవ్వాలండి. అది అంటే ఈరోజు గతంలో సిఐఐ సమ్మిట్ కూడా జరిగింది విశాఖపట్నంలో. నిన్న చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ 8 ఐటీ కంపెనీలకి భూశంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? అది చాలా బ్రహ్మాండం అండి, అనకూడదు కానీ వైజాగ్ ఇంకా డెవలప్ అయిపోద్ది. వైజాగ్ డెవలప్ అయితే రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ అయినట్లకే. అమరావతి కూడా అవుద్ది, వైజాగ్ అవుద్ది, రాజమండ్రి అవుద్ది. సంతోషించాలి అందరం. మన పిల్లలు కూడా హైదరాబాద్లో కాకుండా వైజాగ్లో ఉద్యోగాలు చేస్తున్నారని సంతోషంగా ఉంటుందండి. మంచిదండి చాలా. ఆ విధంగా నేను విజయవాడలో ఉన్నా మాకు సంతోషమే. అంటే గతంలో 3 రాజధాని కాన్సెప్ట్తో వచ్చారు వాళ్ళు, ఇంకా కూడా దానికే స్టాండ్ అయినట్టుగా కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ అదే స్టాండ్తో కనుక ప్రజల్లోకి వెళ్తే ప్రజలు విశ్వసిస్తారంటారా సార్? అసలు తోసి అవతల పారేస్తారండి. ఇప్పుడు కూడా చట్టం చేయాలనుకుంటున్నారు, అమరావతి బెస్ట్ అండి. అదే చట్టం అవుద్ది, ప్రజలు మెచ్చుకోరండి, దాన్ని తీసుకోరు పరిగణలోకి అని మీకు చెప్తాను. అంటే సార్ అసలు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ఎలాంటి ఉపయోగం కలిగే అవకాశం ఉంటుందంటారు సార్? అసలు దానివల్ల మనకు కలిగే యూజ్ ఏంటంటారు? అంటే ఏం లేదండి, అమరావతి రాజధానిని మనం ఉపయోగించుకుంటే ఆదాయం విపరీతంగా వస్తుంది. అది తెలియక ప్రజలు ఇలా ఈ గత ప్రభుత్వం అలా చేసింది, కానీ ఆ అమరావతి వలన చాలా ఆదాయం వస్తుంది. అది మెరుగుపరుచుకోవాలి, గ్యారంటీగా అవుద్ది. అదేదండి. అంటే మీరు విజయవాడ ప్రాంతం అంటున్నారు కదా, అమరావతి కూడా చాలా దగ్గరగా నివసిస్తున్న వ్యక్తి మీరు. ఇప్పుడు కానీ గతంలో కానీ అమరావతి వెళ్ళారా సార్ మీరు? అమరావతి వెళ్ళండి, బ్రహ్మాండంగా ఉంది. బాగుంది సార్. ఇప్పుడు పరిస్థితి ఏంటండి అక్కడ? ఇప్పుడు బాగానే ఉంది, ఇంకా మెరుగు అవ్వాలండి. కొంత పనులు అవ్వాలి, జరుగుతున్నాయి, ఇంకా కొద్దిగా పనులు అవ్వాలి. 2 years పట్టుద్దేమో అన్న ఆలోచన. సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను అని కూడా ఇదివరకు కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం జరిగింది. అది 2027 నుంచి మొదలు కాబోతుందని చెప్పేసి ఇప్పటి నుంచే మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందంటారు? ఏమి ఉండదండి, స్పందన
అభివృద్ధి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూశారు కాబట్టి ఈయన వచ్చినా ఏం చేయడు మనకు అనర్థమైన కొని ముందుకెళ్ళరు. కాకపోతే వీళ్ళ పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి ఆయన జై జై అని అలాగని ప్రజల్లో కలగదండి. సపోర్ట్ చేయరంటారు జగన్మోహన్ రెడ్డి? అంటే జనం వస్తారేమో కానీ సపోర్ట్ చేయరు. ఓటింగ్ ఎలా ఓడిపించారు అలా జరుగుతుంది గ్యారంటీగా. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జన సంద్రోహం వస్తున్నారు, దాన్ని కంట్రోల్ కూడా చేయలేకపోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ జనం అందరూ ఏం లేదు, ఇది అబద్ధం అండి, అభూత కల్పన. వీళ్ళే ఆ పార్టీ కార్యకర్తలు అందరినీ పెట్టి చుట్టి అడావుడి చేస్తున్నారు చెప్తే ప్రజల్లో ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళకి తెలుసు. క్లారిటీ ఉందంటారు? క్లారిటీ ఉంది. వాళ్ళు ఎలా చేయాలో, ఇప్పుడు టైంలో ఎలా చేయాలో, పోయినసారి ఎలా చేశారో అలా చేస్తారు. మళ్ళీ కూటమికి అవకాశం ఉంటుందంట 100% అండి. రేపు 5 సంవత్సరాలు వచ్చుద్ది, అంత మళ్ళీ వచ్చే 5 కూడా వాళ్ళకే, కానీ రేపు 5 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా వస్తుంది కూటమి ఖచ్చితంగా. ఖచ్చితంగా.